హలో, పిఆర్పి ఇంజెక్షన్ అనేది మార్కెట్ లో వచ్చి చాలా కాలం అయినా సరే ఇంకా అందరికి ఉన్న సందేహం ఏంటంటే అది ఎవరికి వాడతాం, ఎప్పుడు వాడతాం, ఎందుకు వాడతాం అనేది ఈ రోజు దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు పిఆర్పి అంటే ఏంటి? పిఆర్పిలో ప్లేట్లెట్స్ అనే రక్త కణాలు ఉంటాయి. దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. పేషెంట్ నుంచి రక్తం డ్రా చేసి దాని నుంచి ప్లేట్లెట్స్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ ప్లేట్లెట్స్ ని మనకి కావాల్సిన చోటన ఇంజెక్ట్ చేస్తాం. ఇదే పిఆర్పి ఇంజెక్షన్. ఇప్పుడు ఈ ప్లేట్లెట్స్ లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ మనకు కావాల్సిన రిపేర్ అనేది చేస్తుంటుంది. అసలు ఎక్కడెక్కడ చేయాలి పిఆర్పి అనేది? పిఆర్పి జాయింట్స్ లలో చేయొచ్చు, కండరాలు ఎప్పుడైనా దెబ్బ తగిలితే అక్కడ చేసుకోవచ్చు, రొటేటర్ కఫ్ ఇంజురీస్ అంటే భుజం నొప్పికి చేయొచ్చు, ఇంకా టెన్నిస్ ఎల్బో అంటే మోచేతి దగ్గర నొప్పి, వీటికి మనం పిఆర్పి ఇంజెక్షన్ చేసుకోవచ్చు. జాయింట్స్ లలో ఎక్కడ ఇవ్వచ్చు? ముఖ్యంగా మనం ఇంజెక్షన్ ఇచ్చేది మోకాలకే. ఎందుకంటే ఏ పర్సన్ లో అయినా బాగా అరిగిపోయే మేజర్ జాయింట్ వచ్చేసి మోకాలే. చాలా తక్కువ శాతంలో తొంటి అరుగుతుంది, బట్ మోస్ట్ కామన్ గా ఇచ్చేది మాత్రం మోకాలే. మోకాల్లో కూడా ఎప్పుడు ఇవ్వచ్చు అనేది అసలు వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్స్ మనం ఫేస్ చేస్తాం. నార్మల్ ని ఇలా ఉంటుంది. ఈ బ్లూ అంతా కూడా నార్మల్ కార్టిలేజ్ కింద కన్సిడర్ చేసుకోండి. స్టేజ్ 2 అంటే కొంతవరకు అరుగుతుంది. స్టేజ్ 4 కంప్లీట్ గా అరిగిపోయింది. మనం పిఆర్పి ఎప్పుడు చేసుకోవచ్చు? నార్మల్ నీకు ఆబ్వియస్ గా చేయము, కానీ స్టేజ్ 2 ఐడియల్ స్టేజ్ పిఆర్పి అనేది. సో మోకాలు నొప్పి వచ్చిన మొదట్లోనే మనం ఇంజెక్షన్ ఇవ్వడం చాలా బాగా పనిచేస్తుంది. పిఆర్పి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఉన్న కార్టిలేజ్ ని ఇది ఇంకొంచెం యాక్టివేట్ చేస్తుంది. అది యాక్టివేట్ చేయడం వల్ల ఇంకొంచెం కార్టిలేజ్ అంటే చిన్నగా పోయిన కార్టిలేజ్ మాత్రం బాగా కవర్ చేస్తుంది. అలాగే గుజ్జును కూడా బాగా తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. సో స్టేజ్ 2 ఆర్థరైటిస్ లో పిఆర్పి అనేది బాగా పనిచేస్తుంది. ఇంకా స్టేజ్ 4 అంటారా, వెరీ క్వశ్చనబుల్. మనం చెప్పలేం ఎంతవరకు పనిచేస్తుంది అనేది చెప్పలేం, బట్ ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేసుకోవచ్చు. మోకాల తర్వాత తక్కువగా వాడేది వచ్చేసరికి మోచేతికి, భుజానికి. ఇవి ఎప్పుడు వాడతామంటే బాగా అతిగా ఈ బౌల్స్ క్లీనింగ్ పనులు కానీ, చీపితో క్లీన్ చేసే పనులు కానీ, అప్పుడు మోచేతి నొప్పులు కానీ, భుజాల నొప్పులు కానీ వస్తుంటాయి. వాటిని టెన్నిస్ ఎల్బో, రొటేటర్ కఫ్ ఇంజరీ, వాటికి పిఆర్పి అనేది బాగా పనిచేస్తుంది. ఫైనల్లీ పిఆర్పి కరెక్టా కాదా, సేఫా కాదా? పిఆర్పి ఇస్ 100% సేఫ్ అండ్ 100% కరెక్ట్. రైట్ టైంలో చేయించుకుంటేనే పిఆర్పి ద బెస్ట్ బెనిఫిట్ వస్తుంది.